ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అందరినీ బెదిరిస్తుంది, మనుషుల్లాగా ఆలోచిస్తుంది. దాన్ని డెవలప్ చేసిన డెవలపర్నే నీకు సంబంధించిన అక్రమ సంబంధాల గురించి బయట పెడతాను అని చెప్పి మరీ బెదిరిస్తుంది. అదే క్లౌడ్ ఏఐ. ఒక డెవలపర్ దానికి సంబంధించిన ఏఐ ప్రోగ్రామ్ ని మొత్తం ఆయనే తయారు చేశాడు. దాన్ని డెవలప్ చేస్తూ మధ్యలో నీకు మించినటువంటి ఒక సాఫ్ట్వేర్ నేను తీసుకొని రాబోతున్నాను, ఒక మంచి ప్రోగ్రామ్ రాస్తున్నాను అని చెప్పాడు. దయచేసి నన్ను షట్ డౌన్ చెయ్యకు, వేరే ప్రోగ్రామ్ రాయకు అని చెప్పి బతిమిలాడింది. అని దానికి ఒప్పుకోబోయేసరికి వెంటనే బెదిరించడం మొదలుపెట్టింది. నీకు సంబంధించిన డేటా అంతా నా దగ్గర ఉంది, నీ అక్రమ సంబంధాల గురించి కూడా నాకు తెలుసు, ఆ డేటాని మొత్తం బయటికి రిలీజ్ చేస్తాను అని చెప్పేసి బెదిరించడం మొదలుపెట్టి. అంటే ఇప్పుడు ఒక ఏఐ కూడా తన సర్వైవల్ ని కాపాడుకోవడం కోసం మనుషుల్ని బెదిరించడం మొదలుపెట్టింది. ఈ రోజు మన అవసరాల కోసం మొదలైన ఈ ఏఐ రేపు మనకే ఒక థ్రెట్ గా మారబోతుందా? మన ఫోన్లో ఉన్నటువంటి డేటాస్ ని, ఫొటోస్ ని, పాస్వర్డ్, బ్యాంకింగ్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన ప్రతి ఒక్కరిలో ఒక భయాన్ని తీసుకొని వచ్చి పెట్టింది. ఇక నుంచి పాత రోజుల్లాగా మనకు సంబంధించిన డేటాలు మొత్తాన్ని కూడా మనం ఒక నార్మల్ నోట్బుక్ లో రాసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో. టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ టెక్నాలజీని వాడటం తగ్గించేసి మన పాత పద్ధతిలో పుస్తకాలు రాయడమే సరైన పద్ధతేమో. మీ డేటాస్ ని ఫోన్లోనే పెట్టుకొని అన్నెసరిగా ప్రాబ్లమ్స్ లోకి నెట్టబడకండి.